హనీ త్వరగా రా, ఫుట్బాల్ ఆడుకుందాం. ఇదిగో వస్తున్నాను. ఫుట్బాల్ ఆడడానికి వెళ్లే ముందు నేను నీళ్లు తాగుతాను. అప్పుడే ఫుట్బాల్ ఆడేటప్పుడు నాకు దాహం వేయదు. గాడిద, నువ్వు పిల్లివి, ఒంటివి కాదు. ఒకసారి తాగితే 3 వారాలకి సరిపోతుంది అనుకోవడానికి. చూడండి పిల్లలు, నేను బయటకు వెళ్తున్నాను. నేను ఆ టేబుల్ మీద వజ్ర ఉంగరాన్ని పెట్టాను. అందరూ జాగ్రత్త, దాన్ని పోకుండా చూసుకోండి. మీరేం దిగులు పడకండి మేడం, ఆ ఉంగరాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. వీడు తోటకూర కట్టినే సరిగ్గా చూసుకోలేడు, అలాంటిది వజ్రాన్ని చూసుకుంటాడా? మేడం, నేనున్నాను కదా, మీరు గాడిద, అది కర్పూరం రా. హలో లోలో, నాకు సహాయం చేసినందుకు థ్యాంక్ యూ. నాకు గనుక తీపి దొరికిందంటే సంతోషంగా ఉంటుంది. కల్కండు. థ్యాంక్ యూ. బాయ్ స్నేహితులారా. ఏ సమస్య లేదు కదూ పిల్లలు. నేను ఎప్పుడు ఇంటికి వస్తున్నాను. నా ఉంగరాన్ని జాగ్రత్తగా పెట్టుతారని తెలుసు. బాయ్.
ఏయ్, మేడము టేబుల్ మీద రింగును పెట్టారు కానీ ఇప్పుడు అది కనబడటం లేదు. ఆ ఉడత ఎత్తుకెళ్ళిందో ఏంటో. అలాగా అయితే త్వరగా పట్టుకోండి. ఆగు. నేను ఒకవేళ కలకంటకి డబ్బులు అడుగుతారో ఏంటో మరి. నేను ఆగను. ఓయ్ గురు, ఇంట్లో కూర్చుంటేనేమో సోమరిపోతూ బయటికి వెళ్తేనేమో కొనవాడు. ఉడతకి వెనకాల పరిగెత్తుతున్నారే, అసలు ఏమైంది మీకు? చప్పట్లు కొట్టండి. రే అది మేడం ఉంగరాన్ని తీసుకెళ్లిపోయింది. ఓ, అయితే వాడిని వెంటనే పట్టుకోవాలి. ఓ, మర్యాదగా ఆగు. ఆగు ఆగు. రండి విడివిడిగా వెళ్ళి వెతుకుదాం. ఇప్పుడు నువ్వెక్కడికి తప్పించుకుంటావు? ఆ, ఆ, మీరు ఈ ఉడతను ఎక్కడైనా చూశారా? ఈయన ఏం అడుగుతున్నారంటే మీరు ఎక్కడైనా ఈ ఉడతను చూశారని అడుగుతున్నారు. ఇదేదో విలువైన వస్తువుని తీసుకెళ్లిపోయిందంట. అంటే చూశానని కదా అర్థం. అరే కాదు, నా మెడకాయ కాస్త నొప్పిగా ఉంది, అందుకే అలా ఆడించాను. అని ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి దాన్ని పట్టుకో వెళ్ళు. ఇంటెలిజెంట్ సేల్స్ మ్యాన్ చీకట్లో టార్చ్ లైట్ వేస్తున్నారు. రే అది టార్చ్ కాదురా, ట్రైన్ హెడ్ లైట్. అరే, త్వరగా రారా. ట్రైన్ డ్రైవర్ అయినప్పటికీ నేను టికెట్ తీసుకునే ప్రయాణం చేస్తున్నాను. నువ్వు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావు. అమ్మ, నాన్న, తాతయ్య, బామ్మ, అక్క, తమ్ముడు ఎవరైనా సరే టికెట్ తీసుకోవాలి. టికెట్ లేకపోతే వెళ్ళి తీసుకురా, వెళ్ళు. రండి, రండి. నా బిడ్డనే కింద పడేస్తావా? ఎలాగైనా ఈ పైప్ సాయంతో నేను దాన్ని పట్టుకుంటాను, చూస్తూ ఉండండి. ఏయ్, ఏయ్, ఏయ్. మూడు షేవ్ తర్వాత బ్లేడ్ చూడడానికి ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ నీళ్లు పడ్డ తర్వాత నా పరిస్థితి ఇదే. ఓ, ఓ, ఓ. అబ్బో, వీళ్ళిద్దరు భలే ట్విన్స్. పళ్ళు కూడా ఒకేలా దొరికే వీళ్ళకి. ఓయ్, బాలు పండు రెండు ఒకే సమయానికి వచ్చింది కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోయాను. ఏ ఓబో ఓబో అంటే సైలెంట్ గా వెళ్ళి మనం దాన్ని పట్టుకోవాలంటున్నారు. ఇలా చూడు, నువ్వు మా దగ్గర నుంచి తీసుకువెళ్ళింది స్వీట్ కాదు, డైమండ్. దాన్ని ఇచ్చేయి. ఏది? ఇదా చూడు. నేను కలకండ తినేటప్పుడు మా యజమాని నన్ను తిట్టారు. నా కోపం వచ్చేసాను, కానీ నాకే తెలియలేదు ఈ ఉంగరం నా చేతికి ఎలా వచ్చిందో. అయ్యో, ఇది ఆ సేటు గారి ఉంగరం. కాదు, అది మాది. ఇవ్వండి.
బనీ ఉంగరం దొరికింది, రండి పారిపోదాం. మీ ఉంగరాన్ని వాళ్ళు తీసుకెళ్లిపోతున్నారు, రండి త్వరగా వెళదాం. ఓహో పిల్లల్లారా, మీరంతా ఎక్కడ తిరుగుతున్నారు? లంచ్ కి టైం అవుతుంది, రండి. ఓ రండి. ఏంటిది? మేడం ఉంగరం మేడం చేతికే ఉంది. చేతికి కాదు, వేళ్ళకి పెట్టుకున్నారు. నీ బుర్ర మాత్రం చెవులో ఉందా ఏంటి? నువ్వు పాటేమి పాడలేదు, లేకపోతే చెవులో కూడా ఉంగరం ఉండేది. ఓహో చూడండి, చెప్పడం మర్చిపోయా. ఉంగరాన్ని చేతికే పెట్టుకుని మార్కెట్ కి వెళ్ళా. ఆ, ఏం జరిగిందో చెప్పండి. హా, అవును, వీళ్ళెవరు? అది వదిలేయండి మేడం, అది పెద్ద కథ. ఇదిగో మీ ఉంగరం తీసుకోండి. థ్యాంక్ యూ. ఏమని చెప్పారు? థ్యాంక్ యూ అని చెప్పారా లేక ఇంకేదన్నా చెప్పారా? థ్యాంక్ యూ అన్నారు.